హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు 30వ రోజు రివ్యూ అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 30th డే రివ్యూ. థర్స్డే ఉండొచ్చండి, మిడ్ వీక్ ఎలిమినేషన్ థర్స్డే ఉండొచ్చు, బహుశా ఫ్రైడే అనౌన్స్ చేస్తారు. వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. అంటే ప్రోమోస్ వచ్చేసినాయి ఆల్రెడీ. 9 AM సాంగ్ వచ్చిందండి. యాజ్ యూజువల్గా అందరూ కలిసి లాన్కి వచ్చి డాన్స్ చేశారు. తర్వాత ప్రేరణను యష్మి డిస్కషన్ చేసుకుంటారనమాట. ఏంటి ఎందుకు అసలు మణికంఠ వెళ్ళటం లేదు, మణికంఠ యష్మి అంటుంది మణికంఠ వెళ్ళిపోవాలి, 5th వీక్ వచ్చింది ఇప్పటిదాకా వెళ్ళలేదు, నాకు అసలు వాడు చూడాలంటే చిరాగ్గా ఉంది, నమ్మించి మోసం చేస్తున్నాడు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు అని చెప్పని డైలాగ్స్ కొడుతుంది అనమాట. తర్వాత ఏమో విష్ణుప్రియ కిరాక్షిత వంట చేస్తూ ఉంటారు. వీళ్ళకి పన్నీర్ కావాల్సి వస్తుంది, అది వెళ్ళి తీసుకురమ్మంటారు. అప్పటిదాకా తను నిఖిల్ టీంలో ఉన్నాడు కదండి, ఆ పన్నీర్ ఎక్కడ ఉందో తనకు తెలియదు మణికంఠకి. వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పన్నీర్ తీసుకురమ్మంటే ఎక్కడ ఉందా అని ఎతుకుతుంటాడు. అది ఆ బుట్టలో పెట్టారంట, బుట్టలో ఉంటుంది పన్నీరు అని నబీలును వీడు వచ్చి అరుస్తారు అనమాట. అరిస్తే మణికంఠ అంటాడు, నాకు ఎలా తెలుస్తుంది బుట్టలో ఉందని, నేను ఎక్కడుందని ఎదుగుతున్నాను అంటే ఎన్నిసార్లు చెప్పాలి బుట్ట తీసురా అని చెప్పాం కదా అంటే, నేను నామినేషన్స్లో ఉన్నాను కదా ఆ టెన్షన్లో ఉన్నాను అని చెప్పని అంటాడనమాట. అలా ఇక్కడేమో ఇంకా ఆల్చవం చూపిస్తారండి. తన శుభ్రంగా యూటెన్సిల్స్ అంట్లనే దోమేస్తూ ఉంటారు, చక్కగా డైనింగ్ టేబుల్ అంతా తుడుస్తుంటారు, అంతా ఆయన పని ఆయన చేస్తూ ఉంటారనమాట. తర్వాత నిఖిల్ నబీల్తో అంటాడనమాట, చూసావా నేను ఏంటి నిన్ను టార్గెట్ చేస్తాడని చెప్పాను కదా నిన్న వచ్చి, నువ్వు వెళ్ళి నువ్వు అలా వాడితో మాట్లాడావు, నీకు రేపు నువ్వే టార్గెట్ అవుతావు, వాడి బుధం మీద చేసి మాట్లాడావు, రేపు నువ్వు టార్గెట్ అవుతావు అన్నాను, అట్లా నిన్ను టార్గెట్ చేశాడు ఇందాక నీతో అని చెప్పని అంటాడనమాట. ఆ తర్వాత ఆదిత్య ఓమేమో వచ్చి నబీలును మణికంఠ అక్కడ ఉంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్లా ఉండండి అంటే, నాకు నామినేషన్ టెన్షన్ ఉంది సార్ అని చెప్పంటే సరే అని చెప్పని ఊరుకుంటారు. ఇంకా తర్వాత సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గేమ్ వచ్చిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అందరు కలిసి లివింగ్ ఏరియాలో కూర్చుంటారు. దీనికి ఏమో గెలిచినప్పుడల్లా ఇదివరకేమో 1 lakh యాడ్ అవుతుంది కదండి ప్రైజ్ మనీలో, ఈసారి 1.5 lakh యాడ్ అవుతుంది గెలిచినప్పుడల్లా. ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ యాడ్ అవుతుంది. ఓడినప్పుడల్లా గెలిచిన క్లాన్కి మాత్రమే ప్రయోజనం ఉంటుంది, తుఫాన్ రాబోతుంది అని చెప్పని అనౌన్స్ చేస్తాను అనమాట. కిరాక్షిత మణికంఠతో ఓన్లీ క్లాన్స్తోనే మాట్లాడి ఆడు, నువ్వు ఎప్పుడు ఇండివిజువల్గా ఆడబాకని చెప్పి మణికంఠకి చెప్తుంది. నబీల్తో చెప్తుంది అనమాట, నువ్వు సంచాలక కరెక్ట్గా చెయ్యి, మన టీంకి ఫేవర్ చేయమని నేను అంటలేదు, నువ్వు కరెక్ట్గా చెయ్యి అని చెప్పి చెప్తుంది అనమాట. ఎందుకంటే నబీల్ లాస్ట్ టైం సంచాలక ఫెయిల్ అయ్యాడు కదండి, అందుకని చెప్తుంది అనమాట. మణికంఠ ఎప్పుడు చూస్తాం తన వరకు తను డిసైడ్ చేసుకుంటాడు కదా టీంతో వాళ్ళతో డిస్కస్ చేయకుండా, అందుకని మణికంఠ కూడా చెప్తుంది అనమాట, నువ్వు మాతో డిస్కస్ చేసి ఏ పనైనా చేయని చెప్తాడు అనమాట. ఫస్ట్ గేమ్ వచ్చేసి తాళం విడిపించు టైర్ని నడిపించు అని అనమాట. తాళం విడిపించు టైర్ని కూడా నడిపించు అని చెప్పిన గేమ్ అనమాట. అదేంటంటే స్విమ్మింగ్ పూల్లో 5 టైర్లు కలిపి ఒక చైన్ వేసేసి 2 keys వేసి ఉంటాయండి. వీళ్ళు ఫస్ట్ యాక్చువల్గా పాపం ఒక కీ అనుకుంటారు, వాటర్లో దిగేదాకా ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్ ఇక్కడ లాక్ వేసి ఉంటాయి అన్నమాట. 2 keys లాక్ చేసి ఉంటాయి. కీస్ అన్ని ఒక గడ్డి మీద దాని మీద పరిసి ఉంటుంది, దాని మీద కీస్ దాదాపు 10-20 keys ఉంటాయి. ఆ కీస్లో నుంచి ఎత్తుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో దిగి ఆ కీస్ చెక్ చేసి ఆ కీ ఓపెన్ చేసి ఆ టైర్లు విడదీసి మళ్ళీ అవి ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో నుంచి ఇట్లా రోల్ చేస్తూ ఆ బోర్డు మీద నుంచి ఆ సందు ఇటు పక్క నుంచి చెక్క ఉంటుంది అనమాట. ఆ బోర్డు మీద ఆ టైర్ ఆ 2 బోర్డు మధ్యలో సన్న సందులోంచి బయటకు వెళ్ళి పడాలన్నమాట. అలా గేమ్ అనమాట. ఆ గేమ్ 10 minutes టైం ఇస్తారు. టైం ఇస్తే నిఖిల్ ఓపెన్ చేసేస్తాడు 2 టైర్స్ ఓపెన్ చేసి, కానీ ఆ హోల్ ఎంతసేపు చేసినా వేయలేకపోతాడు. అసలు విష్ణుప్రియ అయితే అసలు టైర్లు అదే ఓపెన్ చేయలేకపోతుంది. ఒక కీ ఓపెన్ చేసిందంటే ఇంకో కీ ఎక్కడ ఉందో కనిపించట్లే, అంటే మాకు ఇక్కడ నీళ్ళలోంచి మాకు ఇక్కడ కనిపిస్తుంది, టైర్ల కింద ఉంది ఆ కీ అని అంటుంది. 10 minutes టైం అయిపోతుంది. నిఖిల్ ఏమో టైర్లు వేయలేకపోతాడు, విష్ణుప్రియ ఏమో అసలు టైర్లే తీయలేకపోతుంది. ఆ విధంగా వీళ్ళు గేమ్ ఓడిపోయినట్టని ప్రకటించి వైల్డ్ కార్డ్ బోర్డు పెట్టమంటారు. దాంతో వైల్డ్ కార్డు ఓపెన్ చేయలేదు కాబట్టి అనౌన్స్ చేస్తారన్నమాట. వైల్డ్ కార్డ్ బోర్డులో పెట్టండి, మీరు తీసేసానంటే ఇంకా వైల్డ్ కార్డ్ బోర్డులోకి వచ్చిందనమాట. మణికంఠ ఇంకా దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇంకో 2 ఉన్నాయి, ఆ 2 కూడా పోతే మొత్తం 12 మంది వచ్చేస్తారు అంటూ దాని గురించి నిఖిల్తో చెప్తూ డిస్కస్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకో గేమ్ స్టార్ట్ అయిందండి. దాంట్లో అంటే జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు అనమాట. ఒకటి మనం ఇక్కడ చూస్తాం కదండి, మామూలుగా పార్కుల్లో ఉంటుంది, పిల్లలు అటు ఇటు
మధ్యలో బల్ల ఉంటుంది, అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చొని ఇట్లా ఇట్లా స్వింగ్లా ఆడతారు చూడండి, అట్లాంటి సేమ్ అలానే ఉంటుంది. ఒకవైపు ఏమో బొట్టు ఉంటుంది, ఇంకో వైపు నుంచి ఎక్కి వీళ్ళు బాల్స్ ఇచ్చారనమాట. చిన్న బాల్స్ ఒక 5-6 ఉన్నాయి, పెద్ద బాల్స్ 3 ఉన్నాయి అనమాట. మొత్తం ఆ బాల్స్ అన్ని తీసుకుని ఇటు నుంచి ఆ రాడ్ మీద పడకుండా, ఆ బాల్స్ పడకుండా ఒక్కొక్క బాల్ తీసుకెళ్ళి ఆ బాస్కెట్ లో వేయాలన్నమాట. ఒకవైపు బాస్కెట్ ఉంది, ఒకవైపు నుంచి వీళ్ళు ఎక్కాలన్నమాట. ఎక్కి పడకుండా జాగ్రత్తగా స్లోప్ మీద వెళ్తూ వేయాలన్నమాట. అట్లా దానికి ఏంటంటే మణికంఠ ఇటువైపు నుంచి కిరాక్సి టీం నుంచి మణికంఠ వచ్చాడనమాట. అటువైపు నిఖిల్ టీం నుంచి యష్మి వచ్చింది. మొత్తం 5 minutes లో చేయాలని చెప్పంటారు. చాలా జాగ్రత్తగా పాపం మణికంఠ కూడా వేస్తాడు, కానీ చివరిలో బాల్స్ పడిపోతాయి. ఇటు పక్క నుంచి ఈ టీం నుంచి ఆ టీం నుంచి పెద్ద పెద్దగా అరుస్తుంటారు, అట్లాగే ఇట్లా చేయి అట్లా చేయి అంటే మణికంఠ యష్మి ఇద్దరు అరవబాకండి, మా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అరవద్దు అని అంటాడు. మణికంఠ నన్ను అరవద్దు, నన్ను కామ్గా వదిలేయండి, నేను చేస్తానని చెప్పి అది అంటాడు. అటు పక్క నుంచి పృథ్వీ కూడా చెప్తాడు సలహాలు. పృథ్వీను నిఖిల్ ఇచ్చిన సలహాలు బట్టి చక్కగా యష్మి చాలా నీట్గా గేమ్ ఆడి చివరిలో యష్మి గెలుస్తుందండి. గెలిచినందువల్ల వాళ్ళకి 1.5 lakh ప్రైజ్ మనీ యాడ్ అయింది. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అక్కడ తీసేసి శక్తి టీం బోర్డు పెట్టమంటారు. అలా నిఖిల్ టీం విన్ అయిందండి. అలా మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిందనమాట. ఓడిపోయినందుకు కిరాక్సిత టీంలోంచి ఒకళ్ళని సర్వైవల్ ఆఫ్ ఫిఫ్టెక్స్ నుంచి తీసేయాలన్నమాట. దానికేమో విష్ణుప్రియ మణికంఠతో అంటుందన్నమాట, పృథ్వీ చూడు, పృథ్వీ ఇచ్చిన ఇన్పుట్స్తో యష్మి గెలిచింది, తను చెప్పినట్టు విన్నాడు. ఒకవైపు తను అంటున్నా కానీ పృథ్వీ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం బాక్స్ పెట్టింది, తను గెలిచిన అసలు మేము చెప్పిన ఇన్పుట్సే నువ్వు అసలు తీసుకోలేదు, మేము చెప్పిన మాట అసలు నువ్వు వినలేదు, అది నేను చెప్పని అంటాడనమాట. దానికి నబీల్ మణికంఠ సపోర్ట్ చేస్తాడనమాట. వాడిని ట్రిగ్గర్ చేయకుండా అందరు కలిసి వాడిని టార్గెట్ చేస్తున్నారు, ప్రతిసారి వాడు ఇదైపోతున్నాడు, వాడిని టార్గెట్ చేయబాకండి అని చెప్పి నబీల్ అంటాడనమాట. అప్పుడేమో సరే ఇంకా వీళ్ళేమో ప్రేరణకు ఎందుకో హెల్త్ బాగాలేదంటండి. ఆ హెల్త్ ఎందుకు బాగాలేదో మరి తెలియదు, ఏమైనా ఫీవర్ ఏమైనా వచ్చిందో తెలియదు, తన బెడ్ మీద పడుకొని ఉంటుంది. ప్రేరణకి హెల్త్ బాగాలేదు కాబట్టి ప్రేరణను తీసేద్దామని చెప్పని మణికంఠ అంటాడనమాట. ప్రేరణకు కోపం వస్తుంది, నా హెల్త్ రీజన్ చెప్పి మాత్రం చేయొద్దు అని చెప్పని అంటది అనమాట. అదొక రీజన్ కాదు, నేను ఆడగలను అని చెప్పని అంటది. అయితే కిరాక్సిత అంటది ఇంకా తర్వాత అందరు కలిసి లివింగ్ ఏరియాకి వస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. అడుగుతాడు ఎవరిని తీసేస్తున్నారంటే మణికంఠన్ అని చెప్తుందన్నమాట కిరాక్సిత. ఎందుకంటే అతనికి ఆడే అవకాశం వచ్చింది, అంటే ఇందాక ఆడాడు కదండి గేమ్, బాల్ గేమ్ ఆడాడు కదా, ఆడే అవకాశం వచ్చింది, అందుకని అతన్ని తీసేస్తున్నాను సార్ అని చెప్తుంది అనమాట. తర్వాత మణికంఠ క్విట్ అయిపోయాడు అనమాట. ఆ విధంగా సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ నుంచి తర్వాత నబీల్ మణికంఠకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తను ఎందుకు ఆ పని చేసిందా కిరాక్సిత అని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి కూల్ అవుతాడు అనమాట. ఆ చెప్పిన దానికి రీజన్ చెప్పిన దానికి కూల్ అయ్యి తర్వాత తను కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటాడు, నాకు ఇంకా గేమ్స్ ఆడాలనుంది కానీ అత్యాస పనికి రాదని చెప్పని తనలో తనే మాట్లాడుకుంటాడు అనమాట. పృథ్వీను యష్మిను నిఖిల్ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటారు, మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపాలి అని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తూ ఆడకూడదు, మనల్ని ఆడియన్స్ మన గేమ్ చూడాలి, అది ఆలోచించుకొని మనం గేమ్ ఆడాలి అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత ఇంకో గేమ్ వస్తుందండి, బేబీ రోల్ అనమాట. దానికేమో 2 sides బోర్డ్స్ ఉన్నాయండి, 2 వైపులో బోర్డ్స్ ఉంటాయి, మధ్యలో ఒకటేమో రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బోర్డ్స్ నుంచి మనం ఇది ఎగ్జిబిషన్లో ఉంటుందండి, మనకి హోల్స్ దగ్గర ఈ పాయింట్స్ అని ఉంటుంది, మనకి 10 balls ఇస్తాడు బుట్టలో, మనం బాల్స్ వేస్తే ఆ పాయింట్స్ మొత్తం అంతా లెక్క పెట్టారనమాట. ఏ పాయింట్లో ఎంత పడిందని ఆ మొత్తం 10, 20, 30, 40 మొత్తం అన్ని టోటల్ చేసి దానికి ఏ ప్రైజ్ వస్తే ఆ ప్రైజ్ మనకి ఇస్తారు. మీరు చూసే ఉంటారు, ఎగ్జిబిషన్లో ఉంటుంది ఆ గేమ్, సేమ్ అదే గేమ్ అనమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే మధ్యలో ఒకటి రోల్ అవుతూ ఉంటుంది, ఒక బోర్డు వైపు నుంచి 2 టీం నుంచి అటొకళ్ళు ఇటొకళ్ళు వచ్చి ఆడాలి. ఇంకో బోర్డుకి ఏంటంటే అన్ని హోల్స్ మీద పాయింట్స్ అనమాట, 10, 20, 30 అలా ఉంటాయి. అలా 5 minutes లోపు 50 పాయింట్లు తెచ్చుకోవాలి అని చెప్పి అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. ఆ టీం విన్ అవుతుంది అని అంటే ఇటువైపు నుంచి ఆదిత్య ఓం వస్తాడండి నిఖిల్ టీం నుంచి. నిఖిల్ టీంలో ఉన్నది ఆదిత్య ఓము, యష్మి, పృథ్వీ ఉన్నారండి, నిఖిల్, వీళ్ళు నలుగురేనండి ఉంది, మిగతా వాళ్ళంతా కిరాక్సిత టీంలోనే ఉన్నారు. సోనియా ఉండేది, సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా, ఇంకా మిగతా వాళ్ళంతా దీంట్లో ఉన్నారు. అటు నుంచి ఆదిత్యవం వచ్చాడు, ఇటు నుంచి నబీల్ వచ్చాడు. నబీలే నేను ఆడతా అని ఇదైపోయి కిరాక్సిత వద్దన్నా కానీ నబీల్ ఆడతానని ముందుకు వచ్చాడంట. నబీల్ ఆడాడు. నబీల్ ఏమో అత్యుత్సాహం చూపించేసి బాస్ గబగబా వేసేసి అయ్యేమో బయటికి వెళ్ళిపోయి సరిగ్గా ఆడలేకపోయాడు. ఆదిత్యవేమో చక్కగా స్టెబిలిటీగా నీట్గా డీసెంట్గా నిదానంగా వేశాడు. ఆదిత్యమో విన్ అయ్యాడండి. ఆ విధంగా నిఖిల్ టీం విన్ అయ్యింది. మళ్ళీ 1.5 lakh యాడ్ అయ్యింది. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పుకుంది. దాంట్లో ఏంటంటే ఆదిత్యవము వాళ్ళ శక్తి టీం వాళ్ళ కార్డు పెట్టారనమాట. అప్పుడు నిఖిల్ టీము సెలెక్ట్ ఈసారి ఏంటంటే నిఖిల్ టీం కప్ప చెప్పారండి, కిరాక్సిత టీంలో నుంచి ఒకళ్ళని తీసేయాలి కదా,
సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లోంచి నిఖిల్ టీం వాళ్ళకి చెప్తే వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. యష్మిను, పృథ్వీను, నిఖిల్ అసలు ఎందుకు కిరాక్సిత ఆడొచ్చు కదా, తను ఎందుకు ఆడట్లేదు, ప్రతిసారి పోయినసారి లాస్ట్ టైం దాంట్లో కూడా నబిల్నే పంపించింది, ఈసారి కూడా నబిల్నే పంపిస్తుంది, తను ఆడొచ్చు కదా, అసలు తన సరిగ్గా ఇప్పుడు ఈ ఆట వస్తుంది, ఈ ఆటలో ఎవరిని పంపిస్తే విన్ అవుతారని తను అసలు సరిగ్గా డెసిషన్సే తీసుకోలేకపోతుంది. కాబట్టి అసలు కిరాక్సితనే మనం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లోంచి తీసేద్దామని చెప్పని డిసైడ్ అయిపోయి వచ్చి నుంచుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు కిరాక్సితని తీసేస్తున్నాం సార్, దానికి రీజన్ కూడా వచ్చేసి తనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది, నెక్స్ట్ వీక్ దాకా తనకి సేఫ్, తన ఇమ్యూనిటీ పవర్ ఉంది, ప్లస్ ఏమో ఎవరిని పంపించాలి గేమ్లో అని తను సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోతుంది, గేమ్లో సరిగ్గా చేయలేకపోతుంది అని చెప్పంటే కిరాక్సిత అట్లా ఫిట్ అయిపోతుంది అన్నమాట. కిరాక్సిత ఎమోషనల్ అవుతుంది, నేను లాస్ట్ వీక్ ఒక గేమ్ కూడా ఆడలేదు, ఈ వీక్ కూడా ఒక గేమ్ కూడా ఆడలేదు, ఆడకుండా అయిపోయింది అని చెప్పానంటే తర్వాత నిఖిల్, యష్మి వీళ్ళంతా మొత్తం అంతా కూర్చుంటారండి సోఫా ఏరియాలో కూర్చొని అంతా కలిసి మాట్లాడుకుంటారు. యష్మి మొహాట్లేకుండా అడుగుతుంది అనమాట, అసలు నువ్వెందుకు నబిల్ని పంపిస్తున్నావు, నువ్వెందుకు రావట్లేదు గేమ్లో అంటే అప్పుడు చెప్తుంది మన కిరాక్సిత, నేను వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను అలా చేశాను, ప్రతిసారి అదేమో నాకు మిస్ఫైర్ అయింది, ఈ వీక్ కూడా ఇట్లానే అయింది, నేను ఇట్లా ఆడకుండా అయిపోయింది అని చెప్పని దీని గురించి డిస్కస్ చేసుకుంటాను అనమాట. కిరాక్సిత కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. ఈ వారంతో ఇది అయిపోతుందండి. ఇంతవరకు జరిగింది ఈ రోజుతో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. 2 డేస్కి ఒకసారి పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ అండి మీకు ఇప్పటిదాకా మీరు చూడకపోతే గనక బిగ్ బాస్ నా దాంట్లో ఫస్ట్ డే నుంచి రివ్యూస్ ఉన్నాయండి, అవి వరుసగా చూడండి, మీకు అర్థమవుతుంది. లేదంటే కనుక హాట్స్టార్లో ఫస్ట్ డే నుంచి మీకు ఉంటుంది, ఎపిసోడ్స్ ఉంటాయి, అది చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉందని నాకు సరే అనౌన్స్ చేశారు, అంటే అది రేపైనా ఉండొచ్చు, వెన్స్డే అయినా ఉండొచ్చు, థర్స్డే అయినా ఉండొచ్చు, కానీ థర్స్డే ఉండొచ్చు అని చెప్పని తెలుస్తోంది. ఫ్రైడే అనౌన్స్ చేస్తారు. సాటర్డే నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయండి, ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. దాంట్లో హరితేజ వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారండి. జబర్దస్త్ రోహిణి ఒకటి, హరితేజ ఒకటి, ముక్కు అవినాష్ ఒకటి, వీళ్ళు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఇంకొక అతనేమో గౌతమ్ కృష్ణ, ఇతను వీళ్ళందరూ అని కన్ఫర్మ్ అయినట్టు అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరెవరు వస్తారో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. ఒక ఓటు హాట్స్టార్ ద్వారా వేయచ్చు, మళ్ళీ ఇంకో ఓటు మిస్డ్ కాల్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. ఫ్రైడే వరకు ఏమో రోజు 9:30 to 10:30, 10:45 దాకా ఉంటుంది. వీకెండ్స్ సాటర్డే సండే నాకు సార్ వస్తారు, ఆ రోజు మాత్రం 9 to 11 దాకా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ subscriber to subscribe my channel. Thanks to all.